రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లోని మాదాపూర్, బంజారాహిల్స్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో వర్షం తీవ్రత ఎక్కువగా ఉంది. వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్లు నగర ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. అన్ని జిల్లాల్లో వర్షాలతో జనజీవనం కాస్త స్తంభించింది. నిజామాబాద్, ములుగు, నిర్మల్, మెదక్ జిల్లాలో కురిసిన వర్షాలతో చెరువులకు, వాగులకు గండ్లు పడడంతో పొలాలు నీట మునిగాయి. మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో అధికారులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, రాష్ట్రంలో వర్షాల ప్రభావం ఎలా ఉంది? రాష్ట్రంలో గత కొన్ని రోజుల భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుణంగా తీరం దాటే ప్రభావంతో పలు జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు సూచన ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ముఖ్యంగా మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో నిర్మల్, జయశంకర్, భూపాలపల్లి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల వల్ల వాగులు, వంకలు పొరుగుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగాయి. పలు జిల్లాల్లో వరద కారణంగా పొలాల్లోని ఇసుక మేట వేసి రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అయితే నిజామాబాద్ జిల్లాలో గోదావరి నది ఉధృతంగా ప్రవహించడంతో నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తారు. జిల్లాలో ఉన్న ప్రాజెక్టులకు గేట్లను ఎత్తివేశారు. మొత్తం మీద చూసినట్లయితే మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్తలు చేపడుతున్నారు. అయితే ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ప్రధానంగా సాయంత్రం వేళల్లో వర్షం పడటంతో విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ వలన ప్రజలు అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల రోడ్లపై నీళ్లు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వరద ప్రాంతాల్లో అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? అయితే ఇప్పటికే రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఇప్పుడు సీఎం గారి, మంత్రి గాని ఇప్పటికే అధికారులకు, కలెక్టర్లకు కింది స్థాయి బృందానికి ఇప్పటికే తగు చర్యలు చేపట్టాలని చెప్పి ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యం అధికారులకు సెలవులు కూడా ప్రభుత్వం రద్దు చేసింది. క్షేత్రస్థాయిలో సిబ్బందికి ప్రజలను ఇబ్బందికి ఎలాంటి ఎదుర్కొంటుందని ఆదేశించింది. పలు చోట్ల నీటి వనరులను కట్టలు తెగడంతో అధికారులు తాత్కాలికంగా మరమ్మతులు చేపడుతున్నారు. ఈ నెల 24 మరమ్మతులని చెప్పి వాతావరణ సూచించిన నేపథ్యంలో అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. అయితే ప్రాజెక్టు గేట్లు ఎత్తుకుంటూ పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇక గ్రేటర్ పరిధిలో హైడ్రా, జిహెచ్ఎంసీ, జలమండలి, ట్రాఫిక్ అధికారులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇప్పటికీ హైదరాబాద్ విషయానికి వస్తే జంట సమావేశం నిండుగా నీరుండడంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలని అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. థ్యాంక్ యూ సాగర్.